that song was good. మా బాబుని తీసుకొచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. Ram Charan has given his best. He has really acted really well. పుష్ప చూడమని చెప్పండి వాళ్ళకి. పుష్ప స్మగ్లింగ్ లాంటివి మన వాళ్ళకి నచ్చుతాయి, ఇలాంటి పొలిటికల్ అనేవి నచ్చవు మనందరికి. బాగుంది మూవీ అంతా. గేమ్ చేంజర్ అన్ని కావాలనిచ్చినాయి. కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ స్టోరీ అన్ని బాగున్నాయి. There was no link, there was no family, no connections, and only songs, few songs were good, but and they took it, but yeah, I did not like it. So Ram Charan fans they felt disappointed in movie. Somewhere it is good, Ram Charan baane chesaru, but the storyline I did not like it. Somewhere the mother came and suddenly she went and he just betrayed her like anything, and the story was not good. So not worth the movie. Very silly things. That dhoop, I did not like it. What was it? Obviously Pushpa. I'm Allu Arjun fan. Sorry. Thank you. చాలా బాగుంది, సూపర్ ఉంది. అందరు ఫ్లాప్ అంటున్నారు కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంది కొంచెం, కానీ సూపర్ ఉంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య జరిగే సంభాషణ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ 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 మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. పుష్ప చూడమని చెప్పండి వాళ్ళకి. పుష్ప స్మగ్లింగ్ లాంటివి మన వాళ్ళకి నచ్చుతాయి, ఇలాంటి పొలిటికల్ అనేవి నచ్చవు మనందరికి. సొసైటీ యూసేజ్ మన వాళ్ళకి నచ్చట్లేదు. పుష్ప అనేది స్మగ్లింగ్ అవన్నీ రౌడీ కంటెంట్ అనేవి చాలా నచ్చుతున్నాయి, ఇలాంటివి నచ్చట్లేదు. అంటే ఇది శంకర్ గారి సినిమాలో అనిపించట్లేదు చాలా మందికి, ఏదో నార్మల్ డైరెక్టర్ తీసినట్టు అనిపిస్తుంది కదా. మరి ఆయన వేరియేషన్స్ ఏమైనా చూపించే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? మేడం ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసారు కదా, పుష్పలో అల్లు అర్జున్, ఇందులో రామ్ చరణ్, ఎవరిది నచ్చింది మీకు? రామ్ చరణ్ దే బాగా నచ్చింది. ఆస్కార్ విన్నింగ్. అంటే ఏం నచ్చింది అంతలా? ఆస్కార్ విన్నింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి, మీరు చూసే ఉంటారు కదా మూవీ. అది చెప్పొద్దు, మీరు చూడండి కావాలంటే. చాలా ప్రతిదీ ఫోర్ క్యారెక్టర్స్ చేసి ఉంటారు, చాలా బాగుంది. ట్విట్టర్ లో బాగా నెగటివ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్, దానికి ఏం చెప్తారు? అక్కడే తెలుస్తుంది కదండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తున్నారని చెప్పేసి. ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తున్నారు, మిగతా అన్ని ఫ్యాన్స్ పాజిటివ్ అని చెప్తున్నారు. ఓకే మేడం, నిన్న ఒక ఈ మూవీకి 1 లక్ష నెగటివ్ ట్వీట్స్ పడ్డాయి కదా, అది ఎలా చూస్తున్నారు? అంటే వాంటెడ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు ఈ మూవీ. నేను కూడా ప్రీవియస్ గా నేను మూవీ బాగాలేదనే వచ్చాను, అందరికి చెప్పాను మూవీ బాగాలేదంట, కానీ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మనకు మూవీ అనేది. నాకైతే ఓవరాల్ గా చాలా బాగుంది. చలో చలో చలో. అంటే ఏం నచ్చలేదు చెప్పండి, ఎలా అనిపించింది? నిద్రపోవడానికి బాగుంది. అద్భుతంగా ఉందండి. ప్రతి పేరెంట్స్ పిల్లలకి చూపించాల్సిన మూవీ గేమ్ చేంజర్. నైస్, వెరీ వెరీ హ్యాపీ. మా బాబుని తీసుకొచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. అది బయట రివ్యూస్ బ్యాడ్ గా వెళ్తున్నాయి, బట్ ఇట్స్ వెరీ నైస్ మూవీ. నైస్ మూవీ. ఐ డోంట్ నో అబౌట్, అంటే మిగతా నాకు తెలియదు కానీ మాకు నచ్చింది మూవీ. మంచి మెసేజ్, పిల్లలకి, ఈ తరం పిల్లలకి చూపించాల్సిన మెసేజ్. గేమ్ చేంజర్ లైక్ అంటే ఇప్పుడు నెగిటివ్ కంటే పాజిటివ్ అనేది ఉండాలి కదా. సో పాజిటివ్ గా ఉన్న మూవీస్ ఎక్కువ చూపించాలి పిల్లలకి, కాబట్టి నేను ఇది చూస్ చేసుకుంటా. మీకు ఏం నచ్చింది? ఇంకా అన్ని షార్ట్స్ బాగున్నాయి. సీఎం అవార్డు అన్ని బాగానే ఉంటాయి. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. గేమ్ చేంజర్ నచ్చింది. నచ్చిందా ఇది నచ్చిందా నీకు? గేమ్ చేంజర్. ఎందుకు అది ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది? అదైతే కొంచెం మాస్ ఉండే, ఇదైతే క్లాస్ ఉందా? ఓకే మ్యామ్, ఎలా ఉంది? ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందా? ఫ్యామిలీ మొత్తం చూడొచ్చండి, బాగుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, నీకు ఎవరు యాక్టింగ్ నచ్చింది? పుష్పలో అల్లు అర్జున్ లేకపోతే గేమ్ చేంజర్ రామ్ చరణ్? రామ్ చరణ్ నచ్చిందా? డాన్స్ ఎలా చేశాడు? బాగా చేశాడా? థ్యాంక్ యూ. అంటే నిన్న ఆల్రెడీ రిలీజ్ అయిన చాలా మంది టాక్స్ చెప్పారు కదా, సో ఇవాళ మీరు చూస్తున్నారు, ఎలా అనిపించింది? బాగానే ఉందండి మూవీ, ఇట్స్ అన్ యావరేజ్. ఓకే అంతేనా? అంటే శంకర్ గారు చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా, అంటే ఇండియన్ 2 తర్వాత కంపేర్ టు ఎలియాస్ శంకర్ గారు అండి, ఇప్పుడైతే ఈ మూవీ అయితే అలా లేదండి. రామ్ చరణ్ గారి కెరీర్ ని ఏమైనా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా? కాదండి, రామ్ చరణ్ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్. హి హాస్ రియల్లీ యాక్టెడ్ రియల్లీ వెల్. చాలా బాగున్నాయి. ఆ జరగండి సాంగ్ చాలా బాగుంది. అంటే ఒక సాంగ్ కూడా లేదు దీంట్లో, చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. లేదు కూడా ఇండియన్ 2 తర్వాత అంటే శంకర్ గారి కాన్సంట్రేషన్ లేదు అన్నట్టు చెప్తున్నారు. అట్లేం లేదు, మూవీ బానే ఉంది. ఓకే,
అంటే ఇంకా కొంచెం ఎడిట్ చేయొచ్చు, బట్ నాకు తెలియదు ఎడిటింగ్. 3 ఇయర్స్ చేశారు కదా ఈ మూవీని, బట్ ఎడిట్ చాలా చేయాల్సి ఉంది, అంటే ఇంకా బ్యాలెన్స్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. అంటే ఊరికే హెలికాప్టర్ షాట్స్, ఊరికే వచ్చిపోయే షాట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. యా, కొంచెం యాక్షన్ సీన్స్ కట్ చేస్తే సరిపోతుంది. అంటే 3 ఇయర్స్ ఓవరాల్ గా అంటే ఒక పెద్ద హీరోది పాన్ ఇండియా అని చెప్పి ఆయన డేట్స్ ఇంత యూస్ చేసి ఇలాంటి సినిమాలు తీయడం బాగుంది మూవీ అంతా. యా, అంటే బాగుంది. చాలా నెగిటివ్ వస్తుంది కదా సార్, అది ఎందుకు వాంటెడ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే సాంగ్స్ బాగా తీశారు, బట్ ఆ పొలిటికల్ కొంతమందికి ఎక్కదేమో, బట్ బాగానే ఉంది ఓవరాల్, వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అంటే ఒక RRR తర్వాత వచ్చిన మూవీ, ఈ రాజమౌళి గారి మిత్ కూడా ఒకటి ఉంటుంది కదా, అదేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్? అది బ్రేక్ అయిపోయిందేమో కదా ఆచార్య తోటి. ఆచార్య తీశారు కదా, అయిపోయింది ఆచార్య. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బాగుంటుంది, ఎంజాయ్ చేయండి, సంక్రాంతికి వెళ్ళి చూడడం అంతా. ఎలా చూడొచ్చా? పర్లేదు బ్రో, సెకండ్ హాఫ్ బాగుంటుంది, కొంచెం కామెడీ ఉంటుంది. కొంచెం ఒక సాంగ్ కూడా లేదు, అంటే డిసప్పాయింట్ అయినట్టు. సాంగ్ లేదా? నానా హైర్ అన్న సాంగ్ లేదు కదా, తెలియదు, రాలేదు, మందికి తెలియదు. ఏమో తెలియదు. సో ఓవరాల్ అంటే ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది మూవీ? ఇక వాళ్ళ దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. నిన్న చాలా నెగిటివ్ రివ్యూస్ కానీ ఇవన్నీ వచ్చాయి కదా మూవీ పైన, అంటే మీకు ఇప్పుడు ఎలా అనిపించింది చూడగానే? నేనేం చూడకుండా డైరెక్ట్ వచ్చేసిన. అవునా? నచ్చిందా మీకు మూవీ? నచ్చిందా? ఓకే, చూడొచ్చు, సాటిస్ఫైడ్. 3 ఇయర్స్ వచ్చింది RRR తర్వాత రామ్ చరణ్ గారి మూవీ, గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ స్టార్. మరి అది సక్సీడ్ అయినట్టే. ఓకే. గేమ్ చేంజర్ మూవీ సినిమా ఎందుకు బతికిపోయిందంటే ఫాస్ట్ పేస్ కట్ చేసినందుకు. సెకండ్ అంతా ఫాస్ట్ గా అయిపోయింది. ఎక్కడ కొంచెం స్లో చేసినా కానీ అందరం నిద్రపోయే వాళ్ళు. కొంచెం సెకండ్ హాఫ్ అప్పన్న క్యారెక్టర్ పెంచి ఎమోషన్ పెంచుంటే బాగుండేది. రామ్ చరణ్ ప్లస్ మార్క్స్. శంకర్ కంబ్యాక్ అంటున్నారు కానీ ఇంకొంచెం ఇది ఇంకా కంబ్యాక్ కాదనే చెప్పాల్సింది. ఒకటి ఏంటంటే పాపం దిల్ రాజు గారు అంత ఖర్చు పెట్టారు, ఇంకా బాగా తీసి ఉండాల్సింది. ఎంటర్టైనింగ్గా ఉంది. ప్రస్తుత పరిస్థితులకు కావాల్సిన మార్పులను చూపిస్తుంది. శంకర్ డైరెక్షన్ సూపర్, రామ్ చరణ్ సూపర్. తర్వాత లాస్ట్ ఫైట్ పెట్టకుండా అన్ప్రిడిక్టబుల్గా ఏదైనా చూపిస్తే బాగుండేది. అదొకటి. లాస్ట్ ఫైట్ కన్నా తెలివిగా చేసేసి ఉంటే, క్లోజ్ చేసి ఉంటే బాగుంటుంది సినిమా. ఓకే, సూపర్. శంకర్ జీనియస్. సినిమా ఎలా ఉంది? అంటే ఒక 4 years బ్యాక్ రావాల్సిన సినిమా అన్న, ఇప్పుడైతే నార్మల్ అనిపించింది. వన్ టైం వాచబుల్ అన్న, అంతే. దగ్గర దిల్ రాజు గారు 400 crores ఖర్చు పెట్టినట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా. కరెక్టే కానీ ఏమంత అనిపించలేదు అన్న, నార్మలే. ఏంటంటే శంకర్ గారి సినిమాలు అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. ఇండియన్ కూడా ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఇది కూడా. మేము కూడా అలానే వచ్చాం అన్న, నార్మల్ బాగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ కమర్షియల్ మూవీ అంతే. జస్ట్ హీరో హీరోయిన్ అలా. రామ్ చరణ్ గారు చేయాల్సిన మూవీ కాదు అని చాలా మంది చెప్తున్నారు, మీ ఒపీనియన్? అవును, ఎలా సెలెక్ట్ చేసేదో కూడా అర్థం కాలేదు అన్న. నార్మల్ స్టోరీ జస్ట్ లైక్ భరత్ అనే ఉంది, అది బెటర్ దీనికన్నా. అలా అది వెయిట్ చేసామన్న, అంతేం అనిపించలేదు ఎవరితో కూడా. జస్ట్ గ్రాఫిక్స్ లాగా అనిపించింది అంతే, జస్ట్ కాస్ట్యూమ్స్ కైనా కాస్ట్ అంతే. అవునా? నచ్చింది నాకు. అంటే నిన్న చాలా మంది అంటే నిన్న రిలీజ్ అయింది, అవును. ట్రోల్ గానీ అవును, నెగటివ్ రివ్యూస్ అన్ని ఇచ్చారు అన్ని కావాలనిచ్చినాయి. ఓకే, కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ స్టోరీ అన్ని బాగున్నాయి. శంకర్ మార్క్ కూడా కనిపించింది మనకి. అవునండి, అవును. కంపల్సరీగా వేరే ఫ్యాన్స్ హీరోస్ మేబీ అట్లా చేసి ఉండొచ్చు, కానీ సినిమాలో ఒక్క నెగిటివ్ కూడా లేదు. మీరు చూడడానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరంతా. సో ఫ్యామిలీ ఆడియన్స్ కంటే ఈ సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. అన్ని రకాల ఏజ్ గ్రూప్ని సినిమా అలరిస్తుంది ఇది ఖచ్చితంగా. మళ్ళీ లాస్ట్ మెసేజ్ కూడా ఓరియంటెడ్ కూడా ఉంది సినిమాలో. ఓకే, చాలా బాగా నచ్చింది నాకు. సో అంటే ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ లో వచ్చిన సినిమా అంటే నెగిటివ్ చేయడం సినిమాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అంటే ఇక ఇది మన ఉద్దేశం, అది చూడాలనుకుంటే చూడండి. వేరే వాళ్ళ ఒపీనియన్ మనం పట్టించుకోకుండా మన కోసం మనం చూస్తే బాగుంటుంది. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి కానీ ఫ్యాన్స్ కానీ అయితే ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చుతుంది సినిమా. ఇంకా సినిమా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆడ్ ఉంది, ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా లాగ్ ఉంది. ఆ హీరోయిన్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా, మిగతా అంతా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, తమన్ మ్యూజిక్ చంపేశాడు అసలు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి, అంజలి గారు యాక్టింగ్ బాగుంది, శ్రీకాంత్ గారు యాక్టింగ్ బాగుంది. 3 years అయింది కదా, అంటే దీని ఏమైనా చేంజెస్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది స్క్రిప్ట్ లో కానీ స్క్రీన్ ప్లే లో కానీ ఏమన్నా? అది మనం చెప్పలేము, శంకర్ గారికి తెలియాలి. అది సినిమా అయితే బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా పేషీగా ఉంది, మొత్తం ఫాస్ట్ కానీ బాగుంది మూవీ. అది ప్రతి దానికి ఉంటుంది కదన్న, ప్రతి మూవీకి. అన్ని మూవీకి సలార్ బాలేదన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, కల్కి బాలేదన్న వాళ్ళు కూడా ఉంటారు. అలా మనం అలా నెగిటివ్ అన్ని పట్టించుకోకర్లేదు.